ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 హయగురు స్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశించినటువంటి అద్భుతమైన 300 మంత్రాలు కలిగినటువంటి శ్రీ లలితా త్రిశతి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం కామరాజకోటంలో లాది నామాల అధ్యయనంలో ఉన్నాం. లకారంతో మొదలైన నామాలు. అందులో ఇప్పటి వరకు 188 అంటే కామరాజకోటంలో 88 నామాలు అయ్యాయి, 88 మంత్రాలు. ఇప్పుడు 36వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 5 మంత్రాలు ఉన్నాయి. లాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత లభ్యేతర లభ్యశక్తి సులభ లాంగలాయుధ. లాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత లభ్యేతర లబ్ధభక్తి సులభ లాంగలాయుధ. లాక్షారస సవర్ణాభ ప్రథమం, లక్ష్మణాగ్రజ పూజిత ద్వితీయం, లభ్యేతరా తృతీయం, లబ్ధభక్తి సులభ చతుర్థం, లాంగలాయుధ పంచమం. పంచపది అయం శ్లోక. లాక్షారస సవర్ణాభ. శంకరభాష్యం. లాక్షారసమేవ లాక్షాద్రవేణ సమానో వర్ణో యస్యాః సా తథాభూత శోభాకాంతి యస్యాః సా తథా. అతిపాటల విగ్రహ ప్రభా ఇత్యర్థః. అమ్మవారు లాక్షారసంతో, అంటే తెలుగులో లత్తుక రసం అంటారు. లాక్ష అనే దానికి వికృతి లక్క. అలాంటి ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తుంటారు. అతిపాటలం, పాటలం అంటే గులాబీ, దాన్ని మించింది అద్భుతమైన ఎర్రటి రంగు. శరీరకాంతి అలా ఉంది అమ్మవారిది. అంచేత అమ్మవారిని ఏమన్నారు? లాక్షారస సవర్ణాభ. లాక్షారసముతో సవర్ణ సమానమైన వర్ణము కలిగినటువంటి అద్భుతమైన ఆ వర్ణంతో అమ్మవారు ఆభా ప్రకాశిస్తున్నారు. లక్ష్మణాగ్రజ పూజిత. లక్ష్మణాగ్రజ వారండి శ్రీరామచంద్రుడు. లక్ష్మణస్య అగ్రజ. లక్ష్మణాగ్రజ. అగ్రజ అంటే వ్యుత్పత్తి ఏం చెప్పారు సంస్కృతంలో? అగ్రే జాతః అగ్రజ, ముందు పుట్టినవాడు, అన్నగారు. తమ్ముడిని ఏమంటారు? అనుసృత్య జాతః అనుజ. తనను అనుసరించి తన తర్వాత పుట్టినవాడు కనుక అనుజ. ఇప్పుడు ఇక్కడ పదం ఏమిటి? లక్ష్మణ అగ్రజ పూజిత. లక్ష్మణస్వామి వారి యొక్క అన్నగారి చేత పూజించబడినారు, అమ్మవారు పూజించబడ్డారు. అంటే ఇక్కడ విషయం ఎలా మనకు వస్తుందంటే, కథ ఎలా ఉంటే రామాయణంలో సన్నివేశం చూస్తే, రామాచారానుకారిత్వేన చతుర్భిరపి దాశరథి పూజిత ఇత్యర్థః. కేవలం లక్ష్మణాగ్రజ అన్నప్పుడు కేవలం లక్ష్మణుడే కాదు,
లక్ష్మణుడికి అగ్రజుడు భరతుడు కూడా ఉన్నాడు కదా, అదే చెప్పారు. అగ్రే జాయేత ఇత్యగ్రజౌ రామభరతౌ లక్ష్మణస్యాపి జ్యేష్ఠభూత రామాచారానుగారిత్వేన చతుర్భిరపి దాశరథిభిః పూజితా ఇత్యర్థః. కేవలం లక్ష్మణాగ్రజుడే కాదు, భరతుడి తమ్ముడు శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, నలుగురు అమ్మవారిని అర్చించారు. ఏ విధంగా? రామస్య శివలింగ ప్రతిష్టాత ఇది నామత్వ అస్య అనుధాన ఉపపత్య శివదంపతి పూజకత్వేన తద్వంశ స్త్రీ పురుషాణం తత్సిద్ధిరితి ధ్వనితః. శివలింగ ప్రతిష్ఠ చేశాడు శ్రీరామచంద్ర ప్రభు. రామేణ ప్రతిష్ఠ ఈశ్వర రామేశ్వర. అద్భుతమైన పుణ్యక్షేత్రం. స్వామివారిని ప్రతిష్ఠించారంటే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించినట్టు ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? అర్ధనారీశ్వరతత్వం కదా. అంటే స్వామివారిని ప్రతిష్ఠించారు అంటే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించినట్టే. అంతేత లక్ష్మణాగ్రే పూజిత. తర్వాత లభ్యేతర లభ్యాని లబ్ధవ్యాని కర్మోపాసనా విశేషాణం ఫలత్వేన సాధ్యాని భవ్యాని. అంటే ఏంటి? పొందతగినది ఏమిటి? కర్మోపాసనా విశేషం చేత జనన మరణాలు పొందుతూ ఉంటాం. అవి అమ్మవారి అనుగ్రహంతో శుభములు అవుతాయి. కర్మోపాసనాది సాధ్యపరముల కంటే ఇతరమైనది ఏమిటి? విలక్షణమైనది అమ్మవారి స్వరూపమే. లభ్యేతర అందరికీ లభ్యమవుతుందా అమ్మవారి అనుగ్రహం? కాదు. పైగా తత్సత్యం స ఆత్మ అని ఉపనిషత్తు వాక్కు. ఆ బ్రహ్మ సత్యరూపమైనది కనుక నిత్యానాం చేతనశ్చేతనానాం, నిత్యములలో నిత్యము చేతనములలో చేతనం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అంచేత అమ్మవారు అద్వితీయతత్వం కలిగిన వారు కనుక అటువంటి అమ్మవారు అందరికీ సులభంగా లభించరు. లభ్యేతరా లబ్ధభక్తి సులభ. భక్తి సామాన్య విశేషాకారేణ ద్విధ. తత్ర ఆద్య ఆర్తజిజ్ఞాసు అర్థార్థిభిః యైర్లబ్ధ తత్తత్ఫలోద్దేశేన సమయవిశేషే విచ్ఛిద్య ప్రాప్త తేషాం సులభ తత్తత్ప్రారబ్ధానుసారేణ ఫలదానోన్ముఖ స్వాత్మరూపతయా సన్నిహితత్వాత్. ద్వితీయా భక్తిస్తు బ్రహ్మ సాక్షాత్కారతయా భవేత్. భక్తి రెండు రకాలు, సామాన్య భక్తి, విశేష భక్తి. సామాన్య భక్తి అందరికీ సులభంగా అందుతుంది. విశేష భక్తి బ్రహ్మజ్ఞాన సంపన్నులకు మాత్రమే లభిస్తుంది. అది కూడా ప్రారబ్ధ కర్మాన్ని అనుసరించి అమ్మవారు కొంతమందికి సులభంగా అనుగ్రహం కల్పిస్తారు, కొంతమంది కొంచెం కష్టంగా లభిస్తారు. ఏదైనా భక్తి విశేషమైనది కదా. మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ ప్రతిష్ఠిత. మోక్ష సాధన మార్గాల్లో భక్తి చాలా విశేషమైనది. మోక్ష సాధన మార్గేషు భక్తిరేవ సుసిద్ధత సుప్రతిష్ఠిత. అటువంటి విశేషమైన నామం. మోక్ష సాధన మార్గంలో భక్తి సులభమైంది కదా. భక్తి మోక్ష సాధన మార్గం విశేషమైనది. అటువంటి భక్తి అమ్మవారి ఎడల ఉండాలి. ఉన్నప్పుడు సామాన్య భక్తులకైనా విశేషమైన జ్ఞానులకైనా అమ్మవారు సులభంగా లభిస్తారు. అది ఇక్కడ విశేషం. బ్రహ్మనిష్ట కలిగిన వాడు విశిష్టుడు అని చెప్తోంది ఉపనిషత్తు. అతనికి నిరాకార స్వరూపిణిని ఆరాధించడం బ్రహ్మజ్ఞానిష్ఠుడికి సులభం. కానీ సామాన్యుడికి సాకారం, ఒక ఆకారాన్ని పూజిస్తాడు, ఒక ఆకారం లక్ష్యం, ఆ ఆకారాన్ని ధ్యానిస్తాడు. అది సామాన్యుడి స్థితి. ఏదైనా అమ్మవారు వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి వాళ్ళకి సులభంగా లభిస్తారు, వీళ్ళకి సులభంగా లభిస్తారు. అంచేత లబ్ధభక్తి సులభ అంటారు అమ్మవారిని. లాంగల ఆయుధ
ఏమిటిది? శేషరూపతయా హరాయుధ ఇత్యర్థ. శేషుడు యొక్క రూపం అమ్మవారు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడయ్యాడు, శ్రీకృష్ణుడయ్యాడు. శేషుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు, ద్వాపరయుగంలో బలరాముడు. బలరాముడికి ఆయుధం ఏమిటి? లాంగనం, నాగలి. అంచేత ఈ రెండు రూపాలు అమ్మవారివే. పైగా మనకు భగవద్గీతలో విభూతి యోగంలో చెప్పారు, అనంతశ్చాస్మి నాగానాం అని చెప్పారు. అనంతశ్చాస్మి నాగానాం, నాగులలో నేను అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి అన్నారు. అంచేత అమ్మవారి యొక్క విశేషమైన తత్వం లాంగలాయుధ. హరిసోదరి కదా అమ్మవారు, అంటే లాంగలాయుధ. అటువంటి విశేషమైన మంత్రాలు ఇక్కడ మనం అధ్యయనం చేశాం. ఓం ఐం హ్రీం శ్రీం లాక్షారస సవర్ణాభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మణాగ్రజ పూజితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లభ్యేతరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధభక్తి సులభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లాంగలాయుధాయై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవి అనుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు.